జిల్లాకు సంబంధించి కాసేపుగా సబ్ డివిజన్ అండ్ లోకల్ సబ్ డివిజన్లో రీసెంట్గా జరిగిన ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి ఈరోజు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒక వ్యక్తి పేరు మొహమ్మద్ మీజాన్, ఈయనది వెస్ట్ బెంగాల్ మాల్దా డిస్ట్రిక్ట్. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇంకొక వ్యక్తి మహమ్మద్ హసన్, ఈయన కూడా మాల్దా డిస్ట్రిక్ట్ వెస్ట్ బెంగాల్. సో వీళ్ళు మొత్తంగా మనకి టోటల్గా రీసెంట్గా లాస్ట్ 3-4 మంత్స్లో ఇక్కడ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 కేసెస్, టెక్కలిలో ఒక కేసు, పార్వతీపురం డిస్ట్రిక్ట్లో ఒక కేసు, అంటే బెరంపూర్ ఒడిస్సాలో కూడా ఒక కేసులో అఫెన్సెస్ చేసినట్టు చెప్పారు. టోటల్గా ఈ 6 కేసెస్కి సంబంధించి మనకు కంప్లీట్గా 141 గ్రాముల బంగారం అండ్ 20 కిలోల పైన సిల్వర్ అండ్ క్యాష్ 1.5 lakh అండ్ ఒక బైక్. సో ఇవన్నీ మనకి రికవరీ చేయడం జరిగింది. సో టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ 80 లక్షలు ఉంటుంది. ఇందులో మెయిన్ అఫెన్స్ వచ్చి మనకు టెక్కలిలో రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం జరిగిన గ్రేవ్ అఫెన్స్ ఏదైతే ఉందో అక్కడ గోల్డ్ 50 grams, సిల్వర్ 19 kilos అండ్ క్యాష్ 1 lakh పైన క్యాష్ పైన కేసు. రిమైనింగ్ కేసెస్ మనకి మెయిన్ వచ్చి కాశీబుగ్గలో అక్కడ ఒక కేసులో వీళ్ళు 68 గ్రాముల గోల్డ్ వరకు చెక్ చేయడం జరిగింది. సో ఇతని పైన ఎవరైతే మహమ్మద్ మీజాన్ ఉన్నారో ఈయన పైన పాత కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి మనకు. సో మన డిస్టిక్లో మొత్తం 4 కేసులు ఉన్నాయి, 4 + 7 కేసులు ఉన్నాయి మన డిస్టిక్లో. విజయనగరంలో 7 కేసెస్ ఉన్నాయి అండ్ వైజాగ్ సిటీలో 2 కేసెస్ ఉన్నాయి. వీటిలో ఆల్రెడీ అరెస్ట్ ఆయన 2025 అక్టోబర్లో రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ సర్వేలెన్స్ ఎక్కువ ఉందని చెప్పి బెరంపూర్లో ఉంటూ ఇక్కడ అఫెన్సెస్ చేసి మళ్ళీ బెరంపూర్ వెళ్తూ ఉన్నారు. సో ఆ ప్రాసెస్లో ఇక్కడ దొరకడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాస్ గారు, కాశీబుగ్గ డిఎస్పీ భవానీ గారు ఇక్కడ లేరు, వాళ్ళు వేరే డ్యూటీలో ఉన్నారు. అండ్ కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అండ్ అక్కడ ఉన్న స్టాఫ్ వీళ్ళు భాస్కర్ గారు, ఉషా కిరణ్ గారు, నీలకంఠ, రాధాకృష్ణ, ఉమామహేశ్వర్, అలీ. సో వీళ్ళందరూ కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ గుడ్ రికవరీ. అండ్ వీళ్ళు ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో ఉన్నారో అక్కడ పోలీసులు కూడా వీళ్ళ గురించి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము. సో అక్కడ కూడా కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా పీటీ వారెంట్ చేసి వీళ్ళని కనెక్ట్ చేయడం జరిగింది.